విటమిన్ డెఫిషియన్సీ డిసీజెస్. విటమిన్స్ అనేవి మన బాడీకి తక్కువ క్వాంటిటీలో అవసరమవుతాయి కాబట్టి వీటిని మైక్రోన్యూట్రియంట్స్ అంటారు. యాక్చువల్గా విటమిన్స్ మన బాడీలో సింథసైజ్ కాలేవు. జనరల్గా విటమిన్ డెఫిషియన్సీ అనేది చాలా తక్కువగా ఏర్పడుతుంది. మన బాడీకి విటమిన్స్ 2 రకాలుగా అందుతాయి. ఒకటి మనం తీసుకునే డైట్ ద్వారా, మన ఇంటెస్టైన్లో ఉండే బ్యాక్టీరియా కూడా కొన్ని రకాల విటమిన్స్ని సింథసైజ్ చేసి బాడీకి సప్లై చేస్తుంది. విటమిన్స్ని 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. బి కాంప్లెక్స్ మరియు విటమిన్ సిని వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు. సెకండ్ వన్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. విటమిన్ ఏ, డి, ఈ మరియు కే విటమిన్లను ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అయిన బి కాంప్లెక్స్లో చాలా రకాల విటమిన్స్ ఉంటాయి. ఇందులో మొదటిది థయామిన్. దీనినే B1 విటమిన్ అని కూడా అంటారు. సిరియల్స్, ఆయిల్ సీడ్స్, వెజిటేబుల్స్, మిల్క్, మీట్, ఫిష్, ఎగ్స్ వీటిలో థయామిన్ ఎక్కువగా ఉంటుంది. థయామిన్ లోపం వల్ల బెరిబెరి అనే డిసీజ్ వస్తుంది. వామిటింగ్ కావడం, ఫిట్స్, లాస్ ఆఫ్ అపిటైట్ అంటే ఆకలిగా లేకపోవడం, బ్రీతింగ్ తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం, పెరాలసిస్ రావడం ఈ డిసీజ్ యొక్క సిమ్టమ్స్. బి కాంప్లెక్స్లో మరొక విటమిన్ పేరు రైబోఫ్లేవిన్. దీన్నే B2 విటమిన్ అని కూడా అంటారు. మిల్క్, ఎగ్స్, లివర్, కిడ్నీ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో ఈ B2 విటమిన్ ఎక్కువగా ఉంటుంది. రైబోఫ్లేవిన్ విటమిన్ డెఫిషియన్సీ వల్ల గ్లాసైటిస్ అనే డిసీజ్ వస్తుంది. మౌత్ యొక్క కార్నర్స్లో క్రాక్స్ రావడం, టంగ్ రెడ్గా మారడం, ఫోటోఫోబియా అంటే కాంతికి భయపడడం, స్కిన్ స్కేలీగా తయారు కావడం ఈ డిసీజ్ యొక్క సిమ్టమ్స్. నియాసిన్, దీన్ని B3 విటమిన్ అని కూడా అంటారు. కిడ్నీ, లివర్, మీట్, ఎగ్స్, ఫిష్, ఆయిల్ సీడ్స్లో ఈ విటమిన్ ఎక్కువగా లభిస్తుంది. నియాసిన్ లేదా B3 విటమిన్ డెఫిషియన్సీ వల్ల పెల్లాగ్రా అనే డిసీజ్ వస్తుంది. డెర్మటైటిస్, డయేరియా, మెమొరీ లాస్ కావడం, స్కిన్ పొలుసులుగా తయారు కావడం ఈ డిసీజ్ యొక్క సిమ్టమ్స్. పైరిడాక్సిన్, దీన్నే B6 విటమిన్ అని కూడా అంటారు. సిరియల్స్, ఆయిల్ సీడ్స్, వెజిటేబుల్స్, మిల్క్, మీట్, ఫిష్, ఎగ్స్, లివర్లో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ యొక్క డెఫిషియన్సీ వల్ల ఎనీమియా అనే డిసీజ్ వస్తుంది. హైపర్ ఇరిటబిలిటీ అంటే ఎక్కువగా చికాకు పడడం, నాసియా, వామిటింగ్స్ కావడం, ఫిట్స్ రావడం ఈ డిసీజ్ యొక్క సిమ్టమ్స్. సైనకోబాలమిన్, దీన్నే B12 విటమిన్ అని కూడా అంటారు. మన ఇంటెస్టైన్లో ఉండే బ్యాక్టీరియా ఈ విటమిన్ని సింథసైజ్ చేసి మన బాడీకి అందించడం జరుగుతుంది. ఈ విటమిన్ డెఫిషియన్సీ వల్ల పెర్నీషియస్ ఎనీమియా అనే డిసీజ్ వస్తుంది. ఈ డిసీజ్తో బాధపడేవారు లీన్గా మరియు వీక్గా తయారవుతారు. వీరికి ఆకలి తక్కువగా ఉంటుంది. బి కాంప్లెక్స్లో మరొక విటమిన్ పేరు ఫోలిక్ యాసిడ్. లివర్, మీట్, ఎగ్స్, మిల్క్, ఫ్రూట్స్, సిరల్స్, లీఫీ వెజిటేబుల్స్లో ఈ ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల ఎనీమియా అనే డిసీజ్ వస్తుంది. డయేరియా, ల్యూకోసైట్స్ని లాస్ కావడం, ఇంటెస్టైనల్లో మ్యూకస్ ప్రాబ్లమ్స్ రావడం ఈ డిసీజ్ యొక్క సిమ్టమ్స్. మరొక బి కాంప్లెక్స్ విటమిన్ ప్యాంటోథెనిక్ యాసిడ్. స్వీట్ పొటాటోస్, గ్రౌండ్ నట్స్, వెజిటేబుల్స్, లివర్, కిడ్నీ, ఎగ్స్లలో ఈ ప్యాంటోథెనిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ప్యాంటోథెనిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల బర్నింగ్ ఫీట్ అనే డిసీజ్ వస్తుంది. వాకింగ్ ప్రాబ్లమ్స్, స్ప్రెయిన్ వంటి లక్షణాలు ఈ డిసీజ్ను సిమ్టమ్స్గా చెప్పుకోవచ్చు. బి కాంప్లెక్స్లో మరొక విటమిన్ పేరు బయోటిన్. పల్సెస్, నట్స్, వెజిటేబుల్స్, లివర్, మిల్క్, కిడ్నీ వీటిలో ఈ బయోటిన్ ఎక్కువగా ఉంటుంది. మన బాడీలో బయోటిన్ డెఫిషియన్సీ వల్ల నర్వస్ డిజార్డర్స్ వస్తాయి. తొందరగా అలసిపోవడం, మెంటల్ డిప్రెషన్, మజిల్స్లో పెయిన్స్ రావడం
ఈ డిసీజ్ యొక్క సిమ్టమ్స్ వాటర్ సాల్యుబుల్ విటమిన్ అయిన మరొక విటమిన్ ఆస్కార్బిక్ యాసిడ్, దీన్నే సి విటమిన్ అని కూడా అంటారు. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, సిట్రస్ ఫ్రూట్స్, స్ప్రౌట్స్లో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. సి విటమిన్ డెఫిషియన్సీ వల్ల స్కర్వీ అనే డిసీజ్ వస్తుంది. వూండ్స్ యొక్క హీలింగ్ అనేది లేట్ కావడం, బోన్స్లో ఫ్రాక్చర్స్ రావడం ఈ స్కర్వీ డిసీజ్ యొక్క సిమ్టమ్స్. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ రెటినాల్, దీనినే ఏ విటమిన్ అని కూడా అంటారు. లీఫీ వెజిటేబుల్స్, క్యారెట్, టొమాటో, పంప్కిన్స్, పపాయా, మ్యాంగోస్, మీట్, ఫిష్, ఎగ్స్, లివర్, మిల్క్, కాడ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్లో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల ఐ మరియు స్కిన్ డిసీజెస్ వస్తాయి. నైట్ బ్లైండ్నెస్, జిరాప్థాల్మియా, కార్నియా ఫెయిల్యూర్, స్కేలీ స్కిన్ అనేవి ఈ డిసీజ్ యొక్క సిమ్టమ్స్. కాల్సిఫెరాల్, దీన్నే విటమిన్ డి అని కూడా అంటారు. లివర్, ఎగ్, బటర్, కాడ్ లివర్ ఆయిల్లో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. మార్నింగ్ సన్లైట్ మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ని విటమిన్ డిగా సింథసైజ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల రికెట్స్ అనే డిసీజ్ వస్తుంది. బోన్స్ ఫార్మేషన్ సరిగా జరగకపోవడం, నాక్ నీస్ అంటే దొడ్డికాళ్ళు, ముట్టెకాళ్ళు, స్వాలెన్ బ్రిస్ట్, టీత్ ఫార్మేషన్ లేట్గా కావడం, వీక్ బోన్స్ ఈ డిసీజ్ యొక్క సిమ్టమ్స్. టోకోఫెరాల్, దీన్నే విటమిన్ ఇ అని కూడా అంటారు. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, స్ప్రౌట్స్, మీట్, ఎగ్స్, సన్ఫ్లవర్ ఆయిల్లో ఈ విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ ఇ డెఫిషియన్సీ వల్ల ఫెర్టిలిటీ డిజార్డర్స్ రావడం జరుగుతుంది. విటమిన్ ఇ డెఫిషియన్సీ వల్ల మేల్స్లో స్టెరిలిటీ, ఫీమేల్స్లో అబార్షన్ కావడం జరుగుతుంది. ఫిలోక్వినోన్, దీన్నే విటమిన్ కే అని కూడా అంటారు. గ్రీనీ లీఫ్ వెజిటేబుల్స్, మిల్క్లో ఈ విటమిన్ ఎక్కువగా లభిస్తుంది. ఈ విటమిన్ డెఫిషియన్సీ వల్ల బ్లడ్ క్లాటింగ్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. విటమిన్ కే డెఫిషియన్సీ వల్ల బ్లడ్ క్లాటింగ్ డిలే కావడం లేదా ఓవర్ బ్లీడింగ్ కావడం జరుగుతుంది.